2019 గడ్చిరోలి ల్యాండ్మైన్ పేలుడు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ స్థలంలో మావోయిస్టులు వాహనాలకు నిప్పంటించిన కొన్ని గంటల తర్వాత పోలీసు వాహనం కింద ఒక ల్యాండ్మైన్ పేలింది. భారత వర్గాల సమాచారం ప్రకారం ఈ పేలుడులో 15 మంది పోలీసు సిబ్బంది మరియు డ్రైవర్ మరణించారు. 17/18/2021 సుక్మా, బీజాపూర్ ఆంబుష్ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ సమయంలో భద్రతా దళాలు మెరుపుదాడికి గురయ్యాయి. దీని ఫలితంగా తీవ్రమైన మరియు సుదీర్ఘమైన కాల్పులు జరిగాయి. భారత వర్గాల సమాచారం ప్రకారం 22 మంది సిబ్బంది మరణించారు మరియు 32 మంది గాయపడ్డారు. 17/2023 దంతెవాడ ఐఈడీ పేలుడు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నుండి తిరిగి వస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడీ పేల్చింది. దీని వలన 10 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్జీ సిబ్బంది మరియు ఒక పౌర డ్రైవర్ మరణించారు. 17/2025 బీజాపూర్ ఐఈడీ దాడి. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నుండి తిరిగి వస్తున్న వాహనంపై శక్తివంతమైన ఐఈడీ పేలుడు సంభవించింది. దీని ఫలితంగా 8 మంది జిల్లా రిజర్వ్ గార్డ్ డిఆర్జీ సిబ్బంది మరియు ఒక పౌర డ్రైవర్ మరణించారు. 17/2025 మే 21న ఛత్తీస్గఢ్లోని అబుజ్మార్లో భారత భద్రతా దళాలు మరియు నక్సల్స్ మధ్య జరిగిన కాల్పుల్లో రావుతో పాటు మరో 26 మంది నక్సల్స్ మరణించారు. 4 దశాబ్దాల తిరుగుబాటు చరిత్రలో భారత భద్రతా దళాలచే చంపబడిన మొదటి ప్రధాన కార్యదర్శి ఆయన. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందాడు. నంబాల మృతితో శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామం జియన్నపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. సుమారు 5 దశాబ్దాలుగా ఉద్యమంలో పనిచేసిన కేశవరావు మృతి చెందారు అన్న వార్తను జియన్నపేట గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. 50 ఏళ్ల నక్సల్స్ ప్రస్థానంలో నంబాలది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో నక్సల్స్ ఉద్యమాన్ని ముందుండి నడిపించే అగ్రనాయకుడిగా నంబాలకు పేరుంది. అలాంటి నంబాల ఎన్కౌంటర్లో మృతి చెందారని తెలిసి స్వగ్రామంలో విషాదం చోటు చేసుకుంది.